ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్టున్నావు. ఢిల్లీ దిగిన. చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వర్ధనపేట దగ్గర ఇల్లందా అనే విలేజ్ ఉన్నది. SRSP 282. ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక. ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతా. సరే అన్న, ఒక 10 ఊర్లో అంటే నా కాన్షియన్సే కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుపుతుంది ఇది. కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న, నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అని తెలియదు. సరే సరే, అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్. రిక్వెస్ట్ 2 చెప్పండి సార్. ఒకటేమో SRSP మన వర్ధనపేట దగ్గర మైలారం పోతుంటే ఆ రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటుంది 282. ఆ గేట్ తీస్తే ఆఖరి వాగ్లో పడతాయి. కష్టం సార్. అంటే నేను ఒక్క నిమిషం, మేము 3 సార్లు తీయించినా, పోయినసారి తీసినా, అంతకుముందు తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 10 గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాయి. ఒక 2-3 డేస్ తీసినా చాలు, కాలువలో నీళ్లు ఉంటే చాలు. నేను ఉత్తమ్ గారితో మాట్లాడినా, ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్. నాకు అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తీసేయించి ఏర్పాటు చేస్తాను. సార్ పోయినసారి నేను తీయించిన సార్, అంతకుముందు కూడా తీయించిన నేను. 2 దేవాదుల సార్, దేవాదుల బాగా ఇబ్బంది. నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుపుల మండలంకి వస్తాయి. పాలకుర్తి మండలం 2 మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసినా, మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థమవుతుంది. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్. అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్. తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి. మీరు మళ్ళీ వాళ్ళకి పైసలు పేమెంట్ చేసిందట. మళ్ళీ అన్ని వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి. అది కూడా చెప్తాను సార్. అది ఇది ఒకటి, ప్లీజ్. 2 ఎండిపోతారు బాగా. తప్పకుండా సార్. నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన, మినిస్టర్ గారు మీకు చెప్పన్నాడు. చూస్తాను సార్ తప్పకుండా.